హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో టాపిక్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఈ ఇమేజెస్ని, ఇలాంటి ఇమేజెస్ని మీ యొక్క నేమ్తో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ ఫొటోస్ తోటి ఆల్రెడీ ఇన్స్టాలో ఒక రీల్ అయితే పోస్ట్ చేశాను. సో నాకు దానికి సంబంధించిన మెసేజ్లు అయితే చాలా వచ్చినాయి. నాకు పర్సనల్ చాలామంది మెసేజ్ అయితే చేశారు నా నేమ్తో చేయను అనేసి. అలా కాకుండా ఇప్పుడు మీరే మీ సొంతంగా మీ యొక్క నేమ్ తోటి ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కొత్తవారు అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోయింగ్ అయితే ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు టాపిక్కి వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత మనకి సర్చ్ బార్లో టైప్ చేయండి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే టైప్ చేస్తున్నాను అదే విధంగా టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఒక అప్లికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ అప్లికేషన్. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి అప్డేట్ అని వస్తుంది. మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఈ విధంగానైతే ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ మీరు గూగుల్లో కనుక ఓపెన్ చేస్తే మనకి వెబ్సైట్ ఉంటుంది. దీన్ని మీరు ఇమెయిల్ ఐడితో లాగిన్ కావాలి. మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ క్రియేటర్ అనే ఆప్షన్ ఉంటుంది. లేదంటే ఇక్కడ యాప్స్ అని కనిపిస్తుంది కదా, యాప్స్లోకి వెళ్ళండి. యాప్స్లోకి వెళ్తే కిందకి స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి ఇమేజ్ క్రియేటర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం లేదు, మనకు ఒక డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది అనమాట. ఈ బాక్స్లో మనం ఏదైతే టైప్ చేస్తామో ఇక్కడ మీకు ఏదైనా ప్రాంప్ట్ తెలిసింది అనుకోండి, ఆ ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ క్రియేట్ పైన లేదా సర్ప్రైజ్ మీ దానిపైన క్లిక్ చేసి మీకు ఒక కొన్ని ఇమేజెస్ వస్తాయి అనమాట. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను. నేను ఇక్కడ మీరు వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అయితే ఇస్తాను, ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను. దానిపైన ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తారనమాట. ఇక్కడ మీకు చాలా ప్రాంప్ట్స్ అయితే నేను మెన్షన్ చేస్తాను. అంటే కపుల్కి సంబంధించింది అండ్ సింగిల్గా అండ్ మనకు ఒక చైర్లా వింగ్ చైర్లో కూర్చున్న విధంగా ఇలాంటి నేను మీకు కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఇస్తాను. అండ్ రిపబ్లిక్ డేకి సంబంధించిన ప్రాంప్ట్స్ కూడా ఉంటాయి. సో ఎవరికైతే ఈ మీ యొక్క నేమ్ తోటి రిపబ్లిక్ డే ఫ్లాగ్ పట్టుకున్నట్టు విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఈ ప్రాంప్ట్స్ అన్నీ యూజ్ అయితే మీరు వీటన్నిటిని కూడా యూజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ప్రతి ఒక్కటి ఇస్తాను. దీంట్లో ఒక్కదాన్ని కాపీ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే పేస్ట్ అయితే చేశాను. ఇది రిపబ్లిక్ డేకి సంబంధించిన ప్రాంప్ట్. సో దీంట్లో మీరు వచ్చేసి ఏం చేస్తారంటే యాస్టేజ్గా అదే విధంగా పెట్టేసుకోండి. నేను మిగతా ప్రాంప్ట్స్ కూడా ఏ విధంగా సెట్ చేసుకోవాలి కూడా ఇదే వీడియోలో చెప్తాను. ఇక్కడ నేమ్ అని ఉంటుంది కదా, ఈ నేమ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను నేమ్ ఇచ్చేస్తున్నాను చూడండి, శ్రీకాంత్ అని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేశాను జస్ట్ నేను. ఓకేనా, ఇక్కడ నాకు కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ అయినాయి. సో ఇక్కడ చూస్తే మీరు మీకు ఏదైతే ఫోటో నచ్చిందో ఆ ఫోటో పైన క్లిక్ చేసి దానిపైన హోల్డ్ చేసి పట్టుకోండి ఫింగర్ అనేది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, నాకు ఈ విధంగా కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ అయితే వచ్చాయి. మీరు మళ్ళీ అదే ప్రాంప్ట్ను పేస్ట్ చేసేసి మళ్ళీ మీరు క్రియేట్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇంకా కొన్ని డిఫరెంట్ ఫొటోస్ అయితే వస్తాయి అనమాట. ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎరేజ్ చేసేసి నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేసాను. ఇది సోషల్ మీడియాకి సంబంధించిన ప్రాంప్ట్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఆ డబుల్ కొటేషన్ మధ్యలో మీరు నేమ్ అనేది ఏ నేమ్ అయితే ఇస్తారో అదే నేమ్ ఇక్కడ జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ ఇచ్చేసాను. అండ్ కిందికి వచ్చేసినట్టు అంటే ఇన్స్టాగ్రామ్ కాకుండా మీరు ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ కావాలనుకున్నారనుకోండి, ఇక్కడ మీరు నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయాలన్నమాట. సపోజ్ యూట్యూబ్ కావాలనుకుంటే యూట్యూబ్ ఇచ్చేసేయాలి, ఫేస్బుక్ కావాలనుకుంటే ఫేస్బుక్ ఇచ్చేసేయాలి. తర్వాత ఇక్కడ కిందికి స్క్రాల్ డౌన్ చేసేస్తే ఇక్కడ యువర్ నేమ్ అని ఉంటుంది. యువర్ నేమ్ తీసేసేసి మీకు నచ్చిన నేమ్ అయితే మీరు ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు అనమాట. క్రియేట్ పైన క్లిక్ చేశారనుకోండి, మీకు కొన్ని ఇమేజెస్ జనరేట్ అవుతాయి అనమాట. వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వింగ్ చైర్ ఏదైతే ఉందో మిగతా అన్నీ కూడా అదే విధంగా ఉంటాయి అనమాట. యువర్ నేమ్ ఉన్న దగ్గర మీ యొక్క నేమ్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, అండ్ నేను కపుల్స్ ఇది ఇచ్చాను అండ్ సింగిల్ వింగ్ చైర్ ఇచ్చాను. అండ్ ఇంతకుముందుకు రామ్ మందిర్కి సంబంధించిన అదొకటి ఇచ్చాను. అండ్ రిపబ్లిక్ డేకి సంబంధించిన ప్రాంప్ట్స్ కూడా ఉంటాయి అనమాట. చాలా ప్రాంప్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, వీడియో మొత్తం కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓవర్ఫుల్గా వీడియో ఇదే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి అయితే మన ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.